హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఆషాఢంలో గోరెంటాకని పెట్టుకుంటారు కదా. దీన్ని తెలంగాణలో మైదాకని కూడా అంటారు. ఈ గోరెంటాకు పెట్టుకోవడానికి మెయిన్గా సైంటిఫిక్ రీజన్ ఏంటంటే బాడీలో ఉన్న హీట్ అనేది తొలగిస్తూ ఉందని. తర్వాత కాళ్ళు వేళ్ళకు కూడా పెట్టుకుంటారు. ఏంటంటే ఒకప్పుడు పొలం పనులకి, తర్వాత బట్టలు పిండడం, అంటే మొత్తం పాదాలు అంటే వేళ్ళు నీళ్ళలో ఉండడం వల్ల చెడిపోయారు అనమాట. అవి కొంచెం మనకి క్యూర్ కావడానికి కూడా మైదాకు అంటే గోరెంటాకు పెట్టుకుంటారు. ఇది మనకి సైంటిఫిక్ రీజన్ అనమాట. ట్రెడిషనల్గా కనుక చూసుకున్నట్లయితే మనకి గోరెంటాకు అనేది ఏ విధంగా వచ్చిందని ఒక స్టోరీ ఉంది. స్టోరీ కనుక చూసుకున్నట్లయితే గోరెంటాకు పేరు వచ్చేసి గౌరింటాకు అంటే గౌరి ఇంటి ఆకు. గౌరీదేవి అంటే పార్వతీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటుండగా రజస్వల అవుతుందంట. ఆ సమయంలో గౌరీదేవి యొక్క రక్త చుక్క అనేది నేలను తాకి ఒక మొక్క అనేది పుడుతుంది. ఆ వింతను చూసిన చెలికత్తెలు ఉంటారు కదా, వాళ్ళు పర్వతరాజుకు చెప్తారంట. అయితే పర్వతరాజు సతీ సమతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దది కూడా అవుతుందట. అప్పుడు ఆ చెట్టు ఇలా మాట్లాడుతుందట, నేను పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను, నా వల్ల ఈ లోకానికి ఏమైనా ఉపయోగం ఉందా అని అడిగినప్పుడు గౌరీదేవి ఆకులు తెంపుతుందంట. తెంపగానే అవి వేళ్ళు అనేవి ఎర్రబడతాయి. అప్పుడు చూసి తన చేతులు కందిపోయాయని చెప్పేసి పర్వతరాజు కంగారు పడతాడంట. అంటే బిడ్డ చేతులు ఎర్రగా కందిపోయాయని చెప్పేసి. కాకపోతే నాకు ఎలాంటి కందిపోలేదు, ఈ రంగు అనేది వచ్చింది, చాలా బాగుంది అని చెప్పేసి అంటుందంట. అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా ఈ గోరెంటాకని పెట్టుకుంటారంట. ఇది వచ్చేసి మనకి ఉన్న స్టోరీ, నాకు తెలిసిన స్టోరీ. మీకు ఇంకేమైనా తెలిసిన స్టోరీ ఉంటే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి. మనకి సైంటిఫిక్ రీజన్ అయితే బాడీలో హీట్ని తొలగించడము, కాళ్ళ మధ్యలో చెడిపోయినా కూడా మనకి ప్యూర్ అవ్వడానికి కూడా మనము గోరెంటాకని పెట్టుకుంటాము. అలాగే ప్రెగ్నెంట్ స్త్రీలు కూడా కొంచెం మింగుతారనమాట మైదాకు లేదా గోరెంటాకు అనేది. ఇది నాకు తెలిసిన స్టోరీ. మీకు ఇంకేమైనా స్టోరీ తెలిస్తే కూడా నా కామెంట్ చెప్పండి, అంటే కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మైదాకు అనేది పెట్టుకున్న తర్వాత అంటే గోరెంటాకని పెట్టుకున్న తర్వాత ఒక 1 అవర్ తర్వాత కడిగేసాను. 2 చేతులకి పెట్టుకున్నాను. పాదాలకైతే పెట్టుకోలేదు, నాకు కొంచెం టైం లేదనమాట. మళ్ళీ తర్వాత పాదాలకనే పెట్టుకుంటాను.